చిత్రసీమలో బంధాలు ఉండవు. ఏ ఫ్రెండ్షిప్ అయినా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. నీతో సినిమా చేస్తే నాకేంటి అనే లెక్కలే కనిపిస్తాయి. సినిమా చేస్తున్నంతసేపు భాయి భాయి, ఆ తర్వాత చెరోదారి. లెక్కల్లో తేడాలు వస్తే మాటలు మారిపోతాయి. నాకు ఇవ్వాల్సింది కక్కుతావా లేదా అన్నట్టు రుసరుసలాడిపోతుంటారు. ఓ సినిమా ఒప్పుకోవాలన్నా, దాన్ని వదులుకొని మరో సినిమా చేయాలన్నా మామూలు విషయం కాదు. అందుకే అడ్వాన్సుల విషయంలో హీరోలు ఆచితూచి అడుగులు వేస్తుంటారు. స్టార్డమ్ ఉంది కదా, క్రేజ్ ఉంది కదా, నిర్మాతలు అడ్వాన్సులు ఇచ్చేస్తున్నారు కదా అని ఎవరికి పడితే వాళ్ళకి సినిమాలు చేయరు. ఒకవేళ అడ్వాన్స్ తీసుకుంటే సదరు నిర్మాత కమిట్ అయిపోయినట్టే. సినిమా చేసేంత వరకు సదరు నిర్మాత వదలడు, ఇంకో సినిమా చేసుకునే ఛాన్స్ ఇవ్వడు. బ్రహ్మోత్సవం తర్వాత పీవీపీకి అలానే కమిట్ అయిపోయాడు మహేష్. పీవీపీతో మరో సినిమా చేస్తానని అప్పట్లోనే మాట ఇచ్చాడు. బ్రహ్మోత్సవం ఫ్లాప్ అవడంతో పరిస్థితులు అలా వచ్చాయి. ఆ సినిమాకి పీవీతో పాటు మహేష్ కూడా ఒక నిర్మాణ భాగస్వామి. ఆ సినిమా ఫ్లాప్ అవడంతో పంపిణీదారులు పీవీకి డబ్బులు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. ఆ సమయంలోనే మహేష్ మీతో మరో సినిమా చేస్తానని మాటిచ్చాడు. అయితే మహేష్ కమిట్మెంట్స్ వల్ల ఇప్పట్లో పీవీపీకి సినిమా చేసే ఛాన్స్ లేకుండా పోయింది. అశ్విని దత్, దిల్ రాజులకు ఇదివరకే మహేష్ మాట ఇచ్చేయడం వల్ల వాళ్ళిద్దరికీ ఒకేసారి సినిమా చేయాలనే నిర్ణయం తీసుకున్నాడు. దీంతో పీవీపీకి ఎదురు చూపులు తప్పడం లేదు. ఇక పీవీపీని వెయిటింగ్లో పెట్టడం ఇష్టం లేక మహేష్ తీసుకున్న అడ్వాన్స్ వడ్డీతో సహా తిరిగి ఇచ్చేశాడట. అంతేకాదు, బ్రహ్మోత్సవం తాలూకు బాకీలు కూడా చెల్లించాడట. అలా పీవీపీకి నష్టపరిహారం చెల్లించాడు మహేష్. అయితే అశ్విని దత్, దిల్ రాజులతో కలిసి తాను కూడా పార్ట్నర్ అవుతానని ముందుకొచ్చాడట పీవీపీ. అయితే దిల్ రాజు అందుకు నో చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి పీవీపీ దూరం కావాల్సి వచ్చింది. మహేష్ తన జేబులోంచి డబ్బు తీయాల్సి వచ్చిందని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.